హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే నా బుక్ లిస్ట్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. నేను గ్రూప్ 2కి ఏ బుక్స్ని ప్రిపేర్ అవుతున్నాను, నా దగ్గర ఉన్న బుక్స్ ఏంటో ఒకసారి మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు. అయితే ఈరోజు వీడియోకి వెళ్తే కనుక ఫస్ట్ బుక్, నేను పాలిటీకి యూజ్ చేసే బుక్ వచ్చేసి ఒకటే బుక్ అనమాట, కేవలం ఒకే ఒక బుక్, లక్ష్మీకాంత్ పాలిటీ. సో పాలిటీకి ఈ బుక్ అయితే సరిపోతుంది. ఈ బుక్ చదివితే ఇంకే బుక్ చదవాల్సిన అవసరం ఉండదు, అంత క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనము ఏ క్లాసెస్ వినకుండా కూడా ఈ బుక్ రీడ్ చేస్తే అంత ఈజీగా మనకు అర్థమవుతుంది అన్నమాట. పాలిటీ బుక్, లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఎవరైనా కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే పాలిటీ కనుక చూస్ చేసుకోవాలనుకుంటే, బుక్ కావాలనుకుంటే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ అయితే చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా వేరే బుక్స్ ఏది చదివినా అంత దానికంటే ఈజీగా ఇది అర్థమవుతుంది. సో అన్ని బుక్స్ చదివే బదులు ఈ ఒక బుక్ చదివితే ఏ ఎగ్జామ్స్కైనా మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట, ఈ లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ద్వారా. సో పాలిటీకి అయితే లక్ష్మీకాంత్ పాలిటీ, సో గుర్తుంచుకోండి, ఈ బుక్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బుక్ వచ్చేసి హిస్టరీకి వచ్చేసి తెలంగాణ హిస్టరీ బుక్. నేను పిఎన్ఆర్ పబ్లికేషన్స్ బుక్ చదువుతున్నాను, ఎందుకంటే ఇక్కడ పైన లేదు, సో అందుకే ఇలా చూపిస్తున్నాను. పిఎన్ఆర్ బుక్ పబ్లికేషన్స్ అయితే నేను చాలా రోజుల నుంచి ఇదే బుక్ ప్రిపేర్ అవుతున్నాను. అయితే రీసెంట్గా ఏమైందంటే తెలంగాణ హిస్టరీలో చాలా డెప్త్గా ఇస్తున్నాడు కదా బిట్స్ అయితే. సో నేను ఏం చేశానంటే రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ నేను తెలంగాణ అకాడమీ బుక్ అయితే తీసుకున్నాను చూద్దామన్నట్టు. కానీ ఇది చదివిన తర్వాత కూడా క్వశ్చన్స్ అనేవి తెలంగాణ హిస్టరీలో చాలా డెప్త్గా ఇస్తున్నాడు. సో అందుకే ఒకసారి ఈ బుక్ ట్రై చేద్దాం అన్నట్టు ఈ తెలంగాణ అకాడమీ బుక్ అయితే తీసుకున్నాను. సో ఇందులో మ్యాక్సిమం ఈ పిఎన్ఆర్ బుక్ అయితే అంటే మ్యాక్సిమం కవర్ చేయడం జరిగింది ఈ బుక్లో మాత్రం, పిఎన్ఆర్ బుక్స్లో. సో ఇది చదివినా బెటర్గానే ఉంటుంది. పిఎన్ఆర్ తెలంగాణ అకాడమీ చదివినా బెటర్గానే ఉంటుంది. ఇన్కేస్ మీకు టైం ఉంది అనుకుంటే ఇది చదివినా యూస్ఫుల్ అవుతుంది, అది చదివినా యూస్ఫుల్ అవుతుంది. నేను ఆల్రెడీ ఈ బుక్ చదివాను. సో ఇంకేమన్నా బిట్స్ కవర్ కానివి ఉంటే కనుక చూద్దామన్నట్టు తెలంగాణ అకాడమీ బుక్ అయితే రీసెంట్గానే తీసుకున్నాను, ఇంతకుముందు వరకు చదవలేదు. సో ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నాను, నేను ఇలాగో టైం ఉంది కదా, ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అన్నట్టు ఒకసారి చూద్దామన్నట్టు ఈ బుక్ అయితే తీసుకున్నాను. తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతికి తెలంగాణ అకాడమీ బుక్. సో తెలంగాణ హిస్టరీకి మనం సంబంధించి టోటల్గా 2 బుక్స్ అయితే నేను ఫాలో అవుతున్నాను అన్నమాట, తెలంగాణ అకాడమీ అండ్ పిఎన్ఆర్ పబ్లికేషన్స్. నెక్స్ట్ చూస్తే కనుక ఇంకొకటి తెలంగాణ హిస్టరీకి సంబంధించింది. ఇది తెలంగాణకు సంబంధించి సంస్కృతి సాహిత్యం, అంటే మొత్తం ఇక గ్రంథాలు, కవులు వాళ్ళందరూ ఉంటారు కదా, సాంగ్స్ రచయితలు, వాళ్ళందరికీ సంబంధించిన సాహిత్యము సంస్కృతికి సంబంధించి ఈ బుక్ అనేది కూడా తీసుకోవడం జరిగింది. సో రఘుదేపాక పబ్లికేషన్స్, జీనియస్ పబ్లికేషన్స్, ఇది రఘుదేపాక. సో తెలంగాణ హిస్టరీకి సంబంధించి టోటల్గా 3 బుక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఎకానమీ చూస్తే కనుక అల్లాడి పబ్లికేషన్స్ నేను చదివాను, తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించి నేను యూజ్ చేస్తున్న బుక్ అయితే ఇది అల్లాడి పబ్లికేషన్స్. సో ఇక్కడ ఏంటంటే మనము డేటా పార్ట్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి బేసిక్ పార్ట్ అయితే ప్రతి దాంట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఏ బుక్ అయినా తీసుకున్నా గ్రూప్ 2కి సరిపోతుందా అన్నట్టు చెక్ చేసుకోవాలా. అండ్ డేటా పార్ట్ అయితే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఏదో ఒక బుక్ చదివినా కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే రిఫర్ చేసే బుక్ ఏంటంటే విజయ్ సార్ ఎకానమీ క్లాస్ అనేది నేను వింటాను అనమాట. ఎకానమీ నేను క్లాసెస్ ఎవరిది విన్నానంటే విజయ్ సార్ ఎకానమీ, హరీష్ అకాడమీలో చెప్తారు కదా విజయ్ సార్. సో ఆ సార్ ఈ క్లాసెస్ అనేది ఫాలో అవ్వడం జరిగిందన్నమాట. సో ఆ సార్ రీసెంట్గా బుక్ కూడా రిలీజ్ చేశారంట. సో నేను ఆ బుక్ తీసుకోకముందే ఈ బుక్ తీసుకున్నా. సో ఇంకెందుకులే 2 బుక్స్, ఒక బుక్ చదివితే సరిపోతుంది కదా, ఇంకెప్పుడైనా అప్డేట్ వర్షన్ ఉంటే మనం నోట్ చేసుకోవచ్చు అన్నట్లు అల్లాడి పబ్లికేషన్స్ బుక్ అయితే నా దగ్గర ఉంది. ఇక ఎకానమీకి సంబంధించి టోటల్గా ఈ పబ్లికేషన్సే అల్లాడి పబ్లికేషన్స్, ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించిన బుక్. సో ఇండియన్ ఎకానమీ అండ్ అభివృద్ధి మరియు మార్పులకు సంబంధించి అల్లాడి పబ్లికేషన్స్ బుక్కే నేను ఫాలో అవుతున్నాను అనమాట. సో ఇంకా మనం బడ్జెట్ అట్లా చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఆర్థిక సర్వే అదంతా చేంజ్ అవుతుంది, కాబట్టి మనం ఖచ్చితంగా వాటికి సంబంధించి రిలేటెడ్ బుక్స్ మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది. సో మనం బేసిక్ పార్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో
యూస్ఫుల్ అవుతుంది. సో మీ దగ్గర ఇంకేదైనా పబ్లికేషన్స్ బుక్ ఉంటే అదే సరిపోతుందండి. అంటే మన గ్రూప్ 2కి సరిపోయేంత బుక్ ఉందా లేదన్నా చూసుకోవాలి, అంటే సిలబస్ ఉందా లేనట్టు చూసుకోవాలి. ఇక డేటా పార్ట్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా బడ్జెట్ అలాంటివి మాత్రం మనం మళ్ళీ వేరే బుక్స్ అయితే తీసుకోవాల్సిన ఆస్కారం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్లో ఎకానమీ అసలు అర్థమయ్యేది కాకుండా కదా, సో అట్లా ఈ ఎకానమీ అంటే ఒక ఫుల్ భయమైన సబ్జెక్ట్ లెక్క ఉంటుండే. అందుకని ఏం చేసిన అంటే సరే ఒక ప్రాక్టీస్ బేస్కి ఒక బుక్ తీసుకుందాం అన్నట్లు తీసుకున్నా. ఇది ఆల్రెడీ పబ్లికేషన్స్ నుంచి ప్రాక్టీస్ బుక్స్, అంటే ఇండియన్ ఎకానమీ ఫస్ట్లో మనకు టచ్ చేయలేని సబ్జెక్ట్ కాబట్టి సో ప్రాక్టీస్కి ఉంటుంది కాబట్టి అన్నట్టు ఒక బుక్ అయితే తీసుకున్నాను. ఇది ప్రాక్టీస్కి సంబంధించింది. గ్రూప్ 2 అండ్ 3కి పేపర్ 3కి ఎకానమీ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి టోటల్గా ప్రాక్టీస్ బిట్స్ అన్నమాట. సో ఇది కూడా ఆల్రెడీ పబ్లికేషన్సే నేను తీసుకున్నాను. నెక్స్ట్ సోషియాలజీకి వచ్చేసి నా దగ్గర ఏ బుక్ ఉందంటే రఘుదీపక జీనియస్ పబ్లికేషన్స్. ఆథర్ వచ్చేసి డాక్టర్ శ్రవణ్ శ్రీరామ్ సార్ది నోట్స్ అన్నమాట, జీనియస్ పబ్లికేషన్స్ నుంచి. సో ఈ బుక్ అయితే కూడా బాగానే ఉంది. సోషియాలజీకి ఇది 50 మార్క్స్ వస్తాయి కదా, సో బాగానే ఉంది ఈ బుక్ కూడా. సో ఈ బుక్ అయితే నేను సోషియాలజీ కోసం ఈ బుక్ అయితే నేను తీసుకోవడం జరిగింది జీనియస్ పబ్లికేషన్స్ నుంచి, రఘుదీపక. సో మనం ఏంటంటే ఇంతకుముందు మీ దగ్గర ఏ బుక్ ఉన్నా అదే బుక్ చదవడం బెటర్. ఎందుకంటే 10 బుక్స్ చదివే కంటే ఒక్క బుక్ చదివితే ఒక బుక్నే 10 సార్లు రివైజ్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుగా ఉంటుంది. 10 బుక్స్ని మనము కొంచెం చదివితే నో యూస్ కదా. అందుకని ఏ బుక్ ఉన్నా అదే ఫాలో అవ్వండి, దాన్నే రివైజ్ చేస్తే ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు తెలియని బిట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఉన్న బుక్నే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా క్లాసెస్ వింటే వినొచ్చు. అట్లా మీ దగ్గర ఏ బుక్స్ ఉంటే అవి కంటిన్యూ అవ్వండి. ఒకవేళ అవి సరిపోవు అనుకుంటే మాత్రమే ఇంకా వేరే వాటిని చూడండి. అంతేగాని 10 బుక్స్ ఒక్క సబ్జెక్ట్కి 2-3 సబ్జెక్టులు అట్లా టైం వేస్ట్ మాత్రం చేయకండి. ఒక బుక్ సరిపోతుంది. ఇది వచ్చేసి సోషియాలజీకి రఘుదీపక పబ్లికేషన్స్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ ఏంటంటే నేను క్లాసెస్ విన్నా అని చెప్పాను కదా, ఆల్రెడీ అది నోట్ చేసుకుంటుండే. అయితే ఇదేంటంటే ఇండియన్ హిస్టరీ ఫస్ట్ క్లాసెస్ వినకన్నా ముందు ఈ బుక్ అయితే చూస్తే ఎట్లా అనిపించిందంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అంటే అర్థం కాదు కదా. హిస్టరీ అంటే ఖచ్చితంగా మనం క్లాసెస్ వినాల్సిందే, డైరెక్ట్ చదువుతా అంటే అంత అర్థం కాదు. ఎందుకంటే అంత డెప్త్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు కూడా అంత ఇవ్వరు, అంటే స్టోరీ లాగా చెప్పరు కదా, ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ అట్లా ఇస్తారు. కాబట్టి ఫస్ట్ క్లాసెస్ విన్న తర్వాత నేను ఈ బుక్ చదివిన, అప్పుడు నాకు నీట్గా అర్థమైంది అనమాట. సో మనము ఇండియన్ హిస్టరీకి అయితే ఖచ్చితంగా హిస్టరీ అంటేనే క్లాసెస్ ఖచ్చితంగా వినాలండి. డైరెక్ట్గా అంటే ఇక మీరు తెలంగాణ అకాడమీ లాంటి బుక్స్ ఫాలో అయితే పర్లేదు, కానీ ఏదైనా స్పెషల్గా ఆథర్ బుక్స్ ఫాలో అవుతున్నప్పుడు అంత డీటెయిల్డ్గా అయితే ఉండదని నా అభిప్రాయం. సో హిస్టరీ క్లాసెస్ ఖచ్చితంగా విన్న తర్వాత ఏదైనా ఆథర్ బుక్ తీసుకొని చదువుతూ ఉంటే నీట్గా మనకి అర్థమవుతుంది. ఇండియన్ హిస్టరీకి సంబంధించి నా దగ్గర ఉన్న బుక్ అంటే సయీద్ సిరీస్. సో ఆల్రెడీ నేను క్లాసెస్ వింటున్నాను, దానికి ఆ తర్వాత ఈ బుక్ని నేను ఫాలో అయ్యి నా నోట్ మేకింగ్ అనేది చేసుకున్నాను. ఏదైనా మిస్ అయిన బిట్స్ నేను రాసుకొని బిట్స్ ఉన్నాయంటే వీటిని మళ్ళీ యాడ్ చేసుకోవడం జరిగిందనమాట ఇండియన్ హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ జాగ్రఫీకి వచ్చేసి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్. సో నేను చెప్పేది ఏంటంటే బుక్ అయితే ఇంత ఉంటుంది, కానీ వచ్చే మార్క్స్ ఒక 10 to 12 మార్క్స్ కూడా వస్తాయో లేదో, కానీ ఇంత బుక్ మనం చదవాలి, కానీ చదవాల్సిందే మిస్ చేయకుండా. అంటే ఈ బుక్ అయితే బెటర్ అన్నమాట, అన్నీ కవర్ అయిపోయి ఉంటాయి. ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ జాగ్రఫీ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో బెటర్, చాలా నీట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను, అంతకుముందు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు జాగ్రఫీకి. జస్ట్ నార్మల్గా నేలల రకాలు, పంటలు అలా ఉంటాయి కదా, ఏ రాష్ట్రంలో ఏది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అలాంటి వాటి మీద ఫోకస్ చేశాను. సో మనం ఇంకా మార్క్స్ స్కోర్ చేయాలంటే ఇక ప్రతి టాపిక్ని చదవాల్సిందే ఉంది, కానీ ఫస్ట్ అయితే హై స్కోరింగ్ వచ్చే సబ్జెక్ట్స్ని అయితే కంప్లీట్ చేయాలి. తర్వాతనే రిమైనింగ్ ఏవైతే తక్కువ స్కోర్స్ వస్తాయో వాటిని చూసుకుంటే సరిపోతుంది. జాగ్రఫీ అంటే మనకు ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏముంటాయో అవి కవర్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే ఇక మొత్తం కవర్ చేసి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ ఉంటే కవర్ అయిపోతూ ఉంటాయి. సో జాగ్రఫీకి వచ్చేసి నేను ఎంసీ రెడ్డి పబ్లికేషన్ బుక్ అనేది యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎకానమీ క్లాసెస్ విన్నా అని చెప్పాను కదా, సో ఇక ప్రతి దానికి సంబంధించి పెద్ద నోట్స్ అయితే ఉంటుంది అన్నమాట. జాతీయ ఆదాయం ప్రతి దాన్ని నోట్ చేసుకునేది అన్నమాట. అంటే ఫస్ట్లో అర్థం కాకపోతుండే కదా, అంటే సో ఇలా ప్రతిదీ
ప్రాథమిక రంగంకి సంబంధించింది, ఇలా ప్రతిదీ కానీ సుస్థిరాభివృద్ధి అంటే లాస్ట్ ఒక చాప్టర్ ఉంటుంది కదా, గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో సుస్థిరాభివృద్ధికి సంబంధించి. సో దాని గురించి టోటల్గా గ్లాస్గో సదస్సు ఇవన్నీ తర్వాత యూజ్ అవుతాయి అన్నట్టు మా పర్పస్లోనే నేను ప్రతిదీ నోట్ చేసుకోవడం అయితే జరిగింది. అంటే బుక్లో కూడా అంత డెప్త్గా ఇయ్యరు కదా, సో ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అని. కానీ చాలా ఇంపార్టెంట్ ఈ సుస్థిరాభివృద్ధికి సంబంధించింది మాత్రం ఖచ్చితంగా 2 to 4 మార్క్స్ అయితే వస్తాయి మనకు. క్యోటో ప్రోటోకాల్, స్టాక్ హోమ్ పర్యావరణ సదస్సు, మాంట్రియల్ ప్రోటోకాల్ ఇట్లాంటివన్నీ మనకి ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి అన్నమాట. సో అలాంటివన్నీ నేను నోట్ చేసుకున్నాను. సుస్థిరాభివృద్ధి సమస్యలు పర్యావరణం పార్ట్ సి అన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ క్లాస్ వినుకుంటూ ఎకానమీ రివిజన్ అన్నమాట. పేదరికం సంబంధించి పేదరికం, నిరుద్యోగం, సో అలాంటివన్నీ ఇట్లా నోట్ మేకింగ్ అనేది చేస్తుందని సో ఈజీగా గుర్తుకుంటుంది కాబట్టి. కమిటీస్, పేదరికం పైన కమిటీలు అట్లాంటివన్నీ కొంచెం నోట్స్ చేసుకుంటే కనుక మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. నోట్స్ అంటే ఇదంతా క్లాస్ వినుకుంటూ నోట్స్ చేసుకుంటుంది అనమాట. ప్రణాళికలు కానీ ఏ ప్రణాళిక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, అలాంటి నీతి ఆయోగ్ ఇట్లాంటివన్నీ, ప్రభుత్వ విత్తం, సో ఇలాంటివన్నీ నోట్ చేసుకునేదాన్ని అనమాట. సో ఎకానమిక్ అయితే నేను ప్రతిదీ నోట్ చేసుకునేదాన్ని, ఎందుకంటే కొంచెం టఫ్ అనిపిస్తుండే. ఎకనామిక్ సర్వే కానీ చాప్టర్ 1 ఎకనామిక్ సర్వే ఏ విధంగా ఉంది ఇట్లాంటివన్నీ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్, సో ఇలాంటివన్నీ ప్రతిదీ నోట్ రాస్తూ ఎన్ని బుక్స్ అయిపోయినాయి కూడా తెలుస్తలేదు, ఇట్లా రాస్తూ ఉంటాను. సో ఇవ్వండి నా కంప్లీట్ గ్రూప్ 2 బుక్ లిస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్గానే స్టార్ట్ చేశాను అన్నమాట, తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ ఉద్యమం రివిజన్ నోట్స్. సో సపరేట్గా ఒక నోట్స్ పెట్టుకుందాము, రాస్తూ ఉంటాయి. రివిజన్ ఎంత ఇంపార్టెంటో నాకు చాలా అర్థమైంది ఎగ్జామ్స్ రాసిన తర్వాత. సో ఎందుకంటే లాస్ట్ గ్రూప్ 3 ఎగ్జామ్లో నేనైతే తెలంగాణ హిస్టరీ అయితే తెలిసి కూడా అన్ని తప్పులే పెట్టేసిన. సో నాకు చాలా అర్థమైంది, తెలంగాణ హిస్టరీ చాలా నేర్పించింది. సో ఎట్లయినా సరే తెలంగాణ హిస్టరీ ఖచ్చితంగా మనం ఈసారి క్రాక్ చేయాల్సిందన్న పంతంతో నోట్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాను తెలంగాణ హిస్టరీకి సంబంధించి టోటల్గా. సో ఇది తెలంగాణ హిస్టరీకి ఒకటైతే నోట్స్ అయితే స్టార్ట్ చేసినాను అనమాట. తెలంగాణ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఫస్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ హిస్టరీ అండ్ పాలిటీ అనేది చేస్తున్నాను. అండ్ కరెంట్ అఫైర్స్ అయితే యాజ్ యూజువల్ డైలీ ఉండేదే మనకి సబ్జెక్ట్. సో ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవన్నీ నా గ్రూప్ 2 యొక్క బుక్ లిస్ట్ అన్నమాట. మీకు వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.